వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధమవుతున్నారు. ఓటమికి ఎక్కడా తావు లేకుండా గెలుపే లక్ష్యంగా ఆయన బరిలోకి దిగుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే 3 విడతల్లో 50 మంది అసెంబ్లీ, 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వైసీపీ 4వ జాబితా ఈరోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ 4వ జాబితాలో ఎంపీ అభ్యర్థులే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన జగన్ మరోవైపు తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ప్రజలకు తెలియజేయడానికి సన్నద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పారిశ్రామిక పురోభివృద్ధి గురించి జగన్ సర్కార్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు 311 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. తద్వారా 1.3 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించాయని జగన్ సర్కార్ తెలిపింది. మరో 2 లక్షల మందికి పైగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కాయని పేర్కొంది. ఇక విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదుర్చుకున్న 386 ఒప్పందాలకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో భారీగానే పెట్టుబడులు పెట్టారని వైసీపీ ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల 6 లక్షల మందికి అదనంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. విభజన అనంతరం ఏర్పడిన ఏపీలో ఈ స్థాయిలో ఈ పరిశ్రమలు ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. ఇక పోర్టుల నిర్మాణానికి జగన్ సర్కార్ అధిక ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. 16,000 కోట్ల రూపాయల వ్యయంతో రామయ్యపట్నం, మచిలీపట్నం, మూలాపేట, కాకినాడ గేట్వే పోర్టులు నిర్మాణంలో ఉన్నాయని, ఇవన్నీ అందుబాటులోకి వస్తే తీర ప్రాంతం మొత్తం పారిశ్రామీకరణ జరుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జేఎస్డబ్ల్యూ సీల్డ్, రామ్కో సిమెంట్, సెంచరీ ప్యానల్, ఏటీసీ టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీ, గ్రీన్ ల్యాండ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ వంటి పరిశ్రమలు ఇప్పటికే ఏర్పాటయ్యాయని, భవిష్యత్తులో ఈ వ్యాపార కార్యకలాపాలను మరింత పెరిగే అవకాశం ఉందని జగన్ ప్రభుత్వం తెలిపింది. ఇన్నాళ్ళు రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది, వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్షాలకు జగన్ తనదైన శైలిలో చెక్ పెట్టినట్టయింది. జగన్ వివరించే వరకు రాష్ట్రంలో ఇన్ని పరిశ్రమలు, ఇంతటి అభివృద్ధి జరిగిందని తెలియకపోవడం శోచనీయం. చేసింది గోరంతా, ప్రచారం కొండంతలా చేసుకోవడానికి అక్కడ ఉంది చంద్రబాబు కాదని సామాన్య ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు.